ఈనాటి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఆయన్ని స్తుతించి ఆరాధించుకోవడానికి, ఈ రాత్రి ఆయన సన్నిధానంలో గడపడానికి ఆయన మనకిచ్చిన ఉన్నతమైన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్య ధ్యానాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాము. మనకందరికీ తెలిసిన, మనమందరము ఎరిగినటువంటి లోతును గురించి తెలుసుకుందాం. లోతు యొక్క జీవితము, లోతు యొక్క భార్య ఎందుకు ఉప్పు స్తంభముగా మారింది అనే కొన్ని సంగతులను ఈరోజు మనము నేర్చుకుందాం. Praise the Lord. Praise the Lord. అలలను అదిమి పెట్టి అలజడి అనుగొట్టి తీరం చేరేదగా నావలోన అడుగు పెట్టి కలతలు తరిమి కొట్టి ఊపిరి ఆగేదగా ప్రేమతోనే సంగపెట్టి ఎగసి ఎగసి పడుతుంటే మురిసి మురిసిపోతుంటే నాశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెప్పి నిరీక్షణతో నన్ను పిలిచే చూశాను నీ వైపు ఆహా
జాడలేక బుడబద్దలవుతుంటే సందేహాల గాలికలు సాగనిగా ఆగుతుంటే సత్యవంగ జాడలేక బుడబద్దలవుతుంటే శోధన కెరటాలే వెగసి ఎగసి పడుతుంటే వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే ఎదారి కారణక దిక్కులేక లేనుంటే నిదారి లేదంటూ నడిచావు నా వెంటే చూశాను నీ వైపు చూశాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అది విపత్తి అలజడి అనుగొట్టి తీరం చేరేదాకా నావలో నాడుగు పెట్టి కలవర విడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదా ప్రేమతోనే సంగమెట్టి ఈ రాత్రి లేఖన ధ్యానాల్లో లోతు యొక్క జీవితాన్ని, లోతు భార్య యొక్క జీవితాన్ని తెలుసుకున్నాం. లోతు భార్య గురించి ఎంతమంది తెలుసు చెప్పండి? అందరికి తెలుసు కదా? తెలుసునా లేదా? ఆమె పేరు తెలిసిన ఎవరికైనా? పిల్లలు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? కూర్చోండి, లేకపోతే బయటికి వెళ్ళండి. లోతు భార్య జీవితాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. లోతు యొక్క జీవితంలో కంప్లీట్గా ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితికి లోతు యొక్క జీవితానికి చాలా తేడా ఉంది కదా? ఉందా లేదా? ఈరోజు మనము మన యొక్క కుటుంబాల్లో గమనిస్తే భార్య ప్రార్థనకు వెళ్తుంది, భర్త వెళ్ళాడు కదా? భార్య విధేయురాలుగా కనపడుతుంది, భర్త అవిధేయత చూపిస్తాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. కానీ బైబిల్లో లోతు విషయానికి వచ్చేసరికి లోతు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, మరి తన భార్య మాత్రము అవిశ్వాసిగా ఎంచబడింది. ఇక్కడ మనము లోతును గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటే, లోతు యొక్క భార్య పేరు బైబిల్లో లేదు, కానీ ఆమె కూడా ఒక పేరు ఉంది మొత్తం మీద. మరి ఈ పేరు రాసుకోండి. లోతు యొక్క భార్య పేరును పరిశుద్ధ గ్రంథంలో రాయించడానికి మరి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వేదాంత పండితులు, వేదాంత కళాశాలలు, వక్తలైనటువంటి దేవుని దాసులు ఆమె యొక్క పేరు, ఆమె యూదురాలని, యూదా సాంప్రదాయం ప్రకారము ఆమె పేరు ఈడిత్ అనే పేరుతో ఆమెను ఆ రోజు సొదొమలో ఉన్నటువంటి ప్రజలు పిలిచేవారు అని కొన్ని ఉద్ధాంతాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె యూదురాలు. అంత మాత్రమే కాకుండా ఆమె యూదురాలు గనుక యూదులు ఏం చేశారంటే ఆమెకు ఈడిత్ ఈడిత్ అనే పేరుతో ఆమెను పిలుస్తూ ఉండేవారు. అయితే ఈ లోతు భార్య ఎటువంటిదంటే మనలాగా సాదాసీదాగా నివసించేటువంటిది కాదు. ఆమె బాగా ధనవంతురాలు,
సొదొమ నగరములోనే ఆర్థికంగా స్థిరపడినటువంటి మంచి సంపన్నమైనటువంటి కుటుంబం ఉన్నటువంటి, సొదొమ పట్టణంలోనే ఆర్థికంగా అన్ని హంగులలో ఆర్భాటముగా అత్యున్నతమైనటువంటి హోదాతో విలాసాలను అనుభవించేటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీ ఈ లోతు భార్య. అయితే ఆమెకున్నటువంటి ఈ పేరుని బట్టి, ఆమె కలిగినటువంటి ఈ విలాస జీవితాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే ఆత్మీయతలో బాగా లోకం వైపు చూసేటువంటి స్త్రీగా ఉంది. లోతు హిస్టరీ అంతా మనం చూస్తే ఆదికాండము 19వ అధ్యాయము అక్కడి నుంచి మొదలుపెట్టి మనము గమనిస్తే అక్కడ మొత్తము మనకు లోతు యొక్క చరిత్ర కనపరుస్తూ ఉంటుంది. సొదొమ గొమొర పట్టణంలో ఉన్నటువంటి లోతు జీవితంలో అవిశ్వాసి అయినటువంటి భార్య. ఈ విషయంలో మాత్రం నేను కొంచెము సంతోషిస్తూ ఉన్నాను. ఎక్కడ పెట్టినా భార్యలే విశ్వాసులుగా కనపడుతున్నారు. భార్య అవిశ్వాసురాలు, భర్త నీతిమంతుడు అనే సందర్భము లోతు జీవితంలో చాలా చక్కగా కనపడుతూ ఉంది. భార్య ఎప్పుడు ఆ విధంగా తయారైంది? దేన్ని బట్టి ఆమె లోకం వైపు చూసిందంటే ధనాపేక్షను బట్టి, లోకముతో ఉన్న సహవాసాన్ని బట్టి. ఈరోజు ఒక పురుషుడు, ఒక స్త్రీ పాపములో ఉంటున్నారంటే కారణం లోకం. లోకం ఉన్నటువంటి ధనాపేక్ష ఏం చేస్తుందంటే మన హృదయాలను లోకం వైపు నడిపిస్తుంది. ఆమెను కూడా నాశనం చేసింది ఏంటంటే సొదొమలో ఉన్నటువంటి పాపం కాదు, ఆమె హృదయములో ఉన్నటువంటి సొదొమలో ఉన్న స్నేహం. అందుకే స్నేహాలు చాలా జాగ్రత్తగా చేయాలి. మనతో ఉండే స్నేహాన్ని బట్టి మన యొక్క విధానం ఉంటూ ఉంది. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఏ రీతిగా నివసిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అనే విషయాన్ని ఇక్కడ పర్టికులర్గా తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఎప్పుడైతే మనం లేఖనాల్లో చూసినట్లుగా మనము ఆదికాండము 19వ అధ్యాయము 13వ వాక్యం చూద్దాం. ఈ చోటు నాశనం చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపిననగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయని వాళ్ళ వలె ఉండెను. భార్య అవిశ్వాసములో ఉంది, భర్త నీతిమంతుడుగా ఉన్నాడు, కూతుర్లు అవిశ్వాసములో ఉన్నారు, అల్లులు కూడా అవిశ్వాసులై ఉన్నారు. ఆనాడు నోవాహు చెప్పినప్పుడు కూడా ఎగతాళి చేశారు. ఈనాడు మరి లోతు చెప్పినప్పుడు కూడా తన కుమార్తెలు, అల్లుళ్ళు, భార్య ఎగతాళి చేశారు, చులకనగా చూశారు, హేళనగా చూశారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు లోతు భార్య అయినటువంటి ఈ ఎడిత్ ఎందుకు వెనక్కి తిరిగి చూసిందంటే తన పాత జీవితాన్ని మర్చిపోలేకపోయింది. తను అక్కడ చేసిన సహవాసాలను మర్చిపోలేకపోయింది. తన హృదయంలో ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకుంది. నామకార్థ క్రైస్తవ్యం. ఈరోజు సంఘాలలో స్త్రీలు ఎలా ఉన్నారంటే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు. లోతును దేవుడు ఖండించాడు కాబట్టి ఆమె జీవితం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ సంఘాల్లో ఎలా ఉన్నారంటే దేవుని యొక్క ఆ తీర్పు దినం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనము మరి నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యంగా చర్చిలో ఉంటున్నాము. కారణం ఏంటంటే మన దేహం ఒక చోట,
మన హృదయం ఒక చోట, మన యొక్క ఆలోచనలు ఒకవైపు. ఎందుకంటే మన ఆలోచనలు లోకం పైన ఎక్కువ ఉంటాయి. మందిరాల్లో ఉంటున్నామనే కానీ హృదయం ఒక చోట, మనస్సు ఒక చోట, ఆలోచనలు ఒక చోట, తలంపులు ఒక చోట ఉంటుంటాయి. దాని వలనే ఆమె లోకమునున్నటువంటి ప్రతి విధమైన ఆశను విడిచిపెట్టలేక దేవునికి దూరస్తురాలుగా ఉండటానికి కారణం అయి ఉంటుంది అనే దానికి కూడా అవును అని చెప్పడమే కరెక్ట్. ఆమెలో ఉన్నటువంటి అవిధేయత. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలున్నా యేసు ప్రభు కేవలం ఈమెను మాత్రమే గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే ఆమె మరి అంత్యకాలంలో ఉన్న మనము మన యొక్క స్థితి ఏమైందంటే లోకంపై, లోకం మీద ఉన్న ఆస్తిపాస్తులపై, బంధాలపై ఆశ పెట్టుకుని దేవునికి దూరస్తులమై దేవుని నుంచి రావాల్సిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం. లోకం వైపు మనకున్నటువంటి ఆ దురాలోచన. మరి ఇక్కడ లోతును గమనించినప్పుడు ఆమె అవిధేయతకు కారణం ఏంటంటే ఆమె దేవుని మాట కంటే కూడా తనకున్న ఆస్తిని, బంధువులను, అక్కడ ఉన్నటువంటి అల్లులను, కుమార్తెలను ఎక్కువగా ప్రేమించింది. ఎవరికంటే? దేవుని కంటే. గనుకనే తను వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళు హేళన చేసి రాలేదు, అల్లుళ్ళు కూతురు బలవంతము చేశారు. దేవుడు పంపించినటువంటి దేవుని దూతలు వీళ్ళిద్దరిని, లోతు నువ్వు బయలుదేరు అన్నప్పుడు తన భార్యను పట్టుకుని లాక్కెళ్తుంటే అప్పుడు కదిలింది. కానీ మనసులో తన హృదయంలో ఉన్న లోకాశ మాత్రము పోలేదు. దేవుని మాటకు అవిధేయత చూపిస్తూనే ఉంది. దేవుని మాటకు విధేయత చూపడానికి ఏమాత్రం తన మనసు అంగీకరించలేదండి. చూసారా? దేవుని మాటను అవిధేయత చూపించి తను ఏమైతే తలపెట్టిందో ఆ విషయమునే ఆయన ఏం చెప్పాడు? 26వ వాక్యం చూద్దాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చాలు. తన భార్యను వెంటబెట్టుకొని తీసుకువెళ్తున్నాడు. వెంబడిస్తున్నాము ఏం చేసింది? వెనక్కి తిరిగి ఎక్కడైతే చూడద్దన్నదో అక్కడే పాపాన్ని తీసుకొచ్చిందండి. అన్నాడు ఆదాము హవ్వలు ఇరువురికి చెప్పాడు, ఆదాము ఇదిగో నువ్వు ఈ పని చెయ్యి, ఈ పండు తినొద్దు, ఈ పండు తినకూడదు అని చెప్పాడు. హవ్వ ఏం చేసింది? పాపంలోనికి వెళ్ళింది, లోకం వైపు చూసింది, తను తినింది, తన భర్తకు కూడా తినిపించింది. లోతు దేవుని మాటకు విధేయత చూపించాడు. వాస్తవానికి చెప్పాలంటే అండి, మగవాళ్ళు మంచివాళ్ళండి, నిజంగా మంచివాళ్ళు. వాళ్ళు చెరుపుతనంలోనే తీసుకెళ్ళేది ఆడవాళ్ళే. భక్తిలోనైనాను, అవిధేయతలోనైనాను, ఇక ఏ విషయంలోనైనా వాళ్ళు పాడు చేసేది ఎవరంటే ఆడవాళ్ళే. చక్కగా ఆయన అమ్మా దేవుడి తెల్లమన్నాడు, వెళ్దాంరా, నన్ను వెంబడి ఉంచు అంటే నీకేం పని వెనక్కి తిరిగి చూడడానికి? అమ్మా ఈ పండు తినమన్నాడు, ఇది తినొద్దన్నాడమ్మా ఆయన. మనం ఆయన మాటకు విధేయత కలిగి ఉంటే పరిశుద్ధంగా ఉంటాము, పద్ధతిగా ఉంటాము, మర్యాదగా ఉంటాము. నేను కష్టపడే పని ఉండదు, చెమటోర్చే పని ఉండదు, హాయిగా బ్రతుకుతామంటే నిందా. లోకం వైపు వ్యామోహం, లోకాశల వైపు ఉన్న వ్యామోహం ఏం చేస్తుందంటే పాపానికి దారి తీస్తుంది. ఈరోజు దేవుని మాట వినని మనస్థితులు కూడా ఉక్కు స్తంభాలే. పేరుకు మందిరాలకు వెళ్ళి మనం ఏదో దేవుని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మనకంటే ఇంకేం లేదు, తిరుగులేదు. యేసుప్రభు మా ఇంట్లో ఉండు, నాతో ఉండు, నా పక్కన ఉండు, నేనే ముందుంటా. అవన్నీ ఉత్తమాట తూచు, అవన్నీ తూచు మాటలు. ఇక్కడ మాటలు పనిచేయవు, క్రియలు ముఖ్యము. ఆయన చూసేయన్ని క్రియలే.
ఆయన చక్కగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ఆయన ఆమెను జ్ఞాపకం చేసుకోమని లూకా సువార్తలో కూడా ఒక మాట చెప్తాడు. లూకా 17:32 అంటాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే అంత్యకాలం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట అన్నాడు, చాలు ప్రియులారా, ఇక్కడ గమనిస్తే లోకము నాశనమయ్యే సమయంలో మనము లోకములో ఉన్నటువంటి ఆస్తుల మీద బంధాల మీద ఆశ పెట్టుకుంటే మనము కూడా లోతు భార్య వలె నష్టపోతాము. లోకములో ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలు ఏవి మనల్ని రక్షించవు. వాస్తవానికి దేవుడు ఆమెను రక్షించేదానికి అవకాశం ఇచ్చాడా లేదా? ఏమండి, దేవుడు అవకాశం ఇచ్చాడు. పోగొట్టుకుంది ఎవరు? తన చేతులారా తను పోగొట్టుకుంది. రక్షణను దేవుడు సమీపంకు తీసుకొచ్చాడు. పోగొట్టుకుంటుంది ఎవరు? మన చేతులారా మనం పోగొట్టుకుంటున్నాము. రక్షణ సమీపంలో ఉంది, దాన్ని దూరం చేసుకుంటుంది ఎవరంటే మనమే. మామూలు కూడా కాదు, మన చేతులతో మనమే దాన్ని పోగొట్టుకుంటున్నాము. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, లోతును గురించి దేవుడు చక్కగా ఆయనకున్న విశ్వాసాన్ని, ఆయన ఉన్న క్రమాన్ని తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వాక్యం. అది సంగతి. అది చాలు ప్రియులారా. ఇక్కడ గమనిస్తే దేవుడు మనకు చక్కగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, లోతు భార్య ఇడిత్ ఎందుకు ఉక్కు స్తంభం అయింది అనే విషయాన్ని మనం గమనిస్తే, దేవుని మాట కంటే కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమించింది? లోకాన్ని ప్రేమించింది, కుమారులను ప్రేమించింది, అల్లులను ప్రేమించింది, బంధుత్వాన్ని ప్రేమించింది. తను లోకములో ఉన్నాయి అనుభవించిన తన లగ్జరీని జ్ఞాపకం చేసుకుంది. సొదొమలో ఆస్తిపాస్తులు కలిగినటువంటి ధనవంతురాలు, ఏమీ లేని పేదరాలుగా బ్రతికింది కాదు. లగ్జరీని అనుభవించినటువంటి అనుభవాన్ని మరిచిపోలేక దేవునికి అవిధేయత చూపించింది. అందుకే మత్తయి సువార్తలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఈరోజు ఏం చేసింది లోతు భార్య? లోకాన్ని ప్రేమించింది, దేవునికి దూరస్త్రాలైంది, అవిధేయతలో నిలబడిపోయింది. లోతు దేవునికి విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు గనుకనే తను నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో నీతిమంతుడైన లోతు అని రాయబడి ఉంటుంది. ఎంత చక్కని మాట. ఎస్, చాలు ప్రియులారా. ఇక్కడ గమనిస్తే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుగా బాధపడినటువంటి నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించాడు. సొదొమలో ఏమేమి ఉన్నాయట? దుర్మార్గము, కామ వికారయుక్తమైన నడవడి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి సొదొమలో నుంచి దేవుడు నీతిమంతుడుగా లోతును బయటికి తీసుకొచ్చాడు. అయితే లోతు కంటే ప్రాముఖ్యంగా ఈరోజు మన యొక్క సంగతి ఏంది? లోతు భార్య గురించి ఇప్పుడు మన సంగతి. లోతు భార్య యొక్క విధేయత అవిధేయతను మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. లోతు భార్య యొక్క అవిధేయత వలన ఏమైపోయింది? ఉక్కు స్తంభం అయింది. ఆ ఉక్కు స్తంభం కావడానికి ప్రథమ కారణం ఏంటి? మనస్సు లోకం అయిపోయింది.
పాపమనే లోకములో అనుభవించిన తన యొక్క లోకాశలను, లోక కోరికలను, లోక ఇచ్చలను తను వదులుకోలేకపోయింది. ఈరోజు ఎంతమంది అక్కలు ప్రార్థనలకు వస్తారో, ఎంత బాగా దేవుని స్తుతిస్తారో, గానం చేస్తారో, ప్రతిగానం చేస్తారో, మరి మన స్థితి ఏంటి? మన ఆత్మీయ స్థితి ఏంటి? ఈరోజు గుడారాల్లో లక్షల మంది ఉన్నారు ప్రజలు. అంటే ఒక్కరోజు గుడారాలకు పోతేనే మన పాపం అంతా గడిగిపోయి, ఎంత మనం నీతిమంతులు అయిపోయి ఈయనెవరు ఇప్పుడు లోతులాగా అయిపోతామా? మన పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు 49వ గుడారాలకు పోయి వచ్చిన ఈ అక్కలు నీతిమంతులు అంటారా? తప్పులేదు, ఓపిక ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. ఈరోజు అక్కడ పండుగలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు లక్షల కొలది ప్రజలు వెళ్ళారు, తప్పేం లేదు. వాళ్ళని ఎవరిని మనం విమర్శించట్లేదు. మన ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసుకుందాం అనుకున్నాను. ఒక్కరోజు పండగ, ఒక్కరోజు ప్రార్థన, ఒక్కరోజు గుడారాలకు పోతేనే జీవితం సరిపోదండి. జీవితం అనేది 365 రోజులు ఎడతెరిపి లేకుండా ఆయనతో మనకున్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. ఎడతెరిపి లేని మన ఆత్మీయ స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఆడున్న లక్షల మందిలో ప్రార్థన పోయేవాళ్ళు 1 లక్ష మంది ఉంటారేమో. ఒక 5 లక్షల మంది ఉంటే ప్రార్థన పోయేవాళ్ళు 1 లక్ష మంది. ఈ 4 లక్షల మంది పండగ విశ్వాసులు అనమాట, గుడారాల పండగ విశ్వాసులు. దేవుడు మన నుంచి అది కాదు కోరుకుంటుంది. మన ఆత్మీయ స్థితి దేవుడు తల్లి గర్భములో నిర్మించినది మొదలుకొని ముగింపు వరకు కూడా దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. మధ్యకాలంలో యవన కాలం ఉంది, నడిప్రాయం ఉంది, వృద్ధాప్యం ఉంది, బాల్యదశ ఉంది. ఇదన్నీ ఒక ఎత్తు. వీటిలో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి, ఎన్నో అనానుకూల పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటి మధ్య మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఇది మన ప్రయాణం. మనిషి యొక్క జీవితం ఒక ప్రయాణం గనుక కొనసాగుతూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆయనను జ్ఞాపకం చేస్తున్నప్పుడు మరి ప్రాముఖ్యముగా మనకు అవసరమైన సంగతులు, మనం నేర్చుకోవలసిన సంగతులు మన భార్య కంటే, మన తల్లిదండ్రుల కంటే, మన పిల్లల కంటే ఏమన్నాడు అక్కడ? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు. అంటే ఇంకా ఏంటిగా మనిషి ఇప్పుడు దేని కొరకు ప్రయాసపడుతున్నాడండి? మన పెద్దవాళ్ళను గదిలేయండి, మీ భర్తలను గదిలేయండి. అయ్యా ఏంది ప్రార్థనకి వెళ్ళాలంటే పగలంతా పని. ఎవరి కోసం? మిమ్మల్ని పోషించడానికి. ఆయన పోషించొద్దని లేదు, కానీ ఆయన కంటే ఎక్కువగా తన భార్యను, తల్లిని, తండ్రిని, బిడ్డలను ప్రేమించేవాడు దేవుని ఇష్టపడట్లేదు. ఏమన్యాయమండి! దేవుడే కదా సృష్టిని నిర్మించాడు, దేవుడే కదా జతపరిచాడు, దేవుడే కదా బిడ్డలు కానీ భూమిని నింపమన్నాడు. మరి నింపమన్న ఆయన మళ్ళీ వాళ్ళని ప్రేమించొద్దంటాడేంటి? ఏమండి, ప్రశ్నే కాదు ఇది. మరి ఎందుకు వసుకోవట్లేదు మీరు? ఆయనే అసలు మనిషికి సృష్టిని ప్రారంభించింది ఆయనే, కానీ ఆయనే చెప్పుకొచ్చాడు. ప్రతిదానికి ఒక సమయం ఇచ్చాడు. భార్యతో ఉండటానికి సమయం ఇచ్చాడు, బిడ్డలతో ఉండటానికి సమయం ఇచ్చాడు, కష్టపడటానికి సమయం ఇచ్చాడు, దేవునితో గడపడానికి కూడా సమయం ఇచ్చాడు. అయితే మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఈ మిగతా అన్ని ప్రేమిస్తున్నాడు, దేవునితో గడిపే సమయానికే దూరస్తుడుగా ఉంటున్నాడు. అది ఆయన ఉద్దేశం. లాజిక్ అర్థమైందా? ఆయన అందుకే ఆ పరిశుద్ధ గ్రంథము 2 అంచులా మనం ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ పక్కనే ఉంటుంది. ప్రశ్న ఇప్పుడే వేసుకున్నాం కదా, ఆయనే కదా పెళ్లి చేశాడు. మర్యాదగా ఉన్న ఆదామును తీసుకుపోయి అవమ్మను తగిలిచ్చేసాడా? తగిలిచోడు ఊరుకున్నాడా? ఆదాము నువ్వు బిడ్డలు కనాలా, నువ్వు వాళ్ళను ఈ భూమి మొత్తం నింపాలా అన్నాడా? నింపిండా? నింపినాక బాయ్ నువ్వేంది నింపి ఊరకుంటున్నావు, లాభం లేదు, నన్ను మర్చిపోయినావు అని చెప్పి 2 సార్లు అట మొత్తిండా?
ఏందయ్యా నువ్వేగా పొమ్మన్నావు నింపమన్నావు, నేను నింపుతా కూర్చున్నానంటే సరిపోద్దా? ఏమండి, ఆయన మాట రెండంచులకు అర్థం వంటిది. రెండు వైపులు చూడాలి. ఆయనే వివాహం అనే వ్యవస్థను తెచ్చాడు, ఆయనే భార్యను నీకు భాగస్వామిగా ఇచ్చాడు, ఆమెతో నువ్వు ఉండవలసిన లక్షణాలను నీకు చెప్పాడు, ఆమెకు కూడా చెప్పాడు నువ్వు భర్తతో ఎలా ఉండాలో ఆమెకు చెప్పాడు. ఇవన్నీ రివర్స్ అయిపోయింది. భర్తకు చెప్పాడు నువ్వు ఆమెను ప్రేమించు, భార్యకు చెప్పాడు ఏం చెప్పాడండి? అబ్బా సూపర్, మీరు లోబడకపోయినా మంచి మాట చెప్పారు. ఏమండి, భర్తకు చెప్పాడు ప్రేమించమని, భార్యకు చెప్పాడు లోబడమని. ఈ రెండు జరుగుతున్నాయా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. కానీ భర్త మాత్రం కొనసాగిస్తున్నాడండి. భర్త ఎప్పుడు భార్యను ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ భార్యలు ఏం చేస్తుంటారు? లోబడరు. లోతు పరిస్థితి కూడా అదే. లోతు దేవునికి విధేయత చూపించాడు, కానీ భార్య ఏమైంది? అవిశ్వాసంలో పడిపోయింది, లోకంలో పడిపోయింది. నగలు, నట్ర, మిద్దెలు, మేడలు, చీరల ఫ్రెండ్లు, నగల ఫ్రెండ్లు, సీరియళ్ళ ఫ్రెండ్లు, వాళ్ళందరినీ గుర్తు చేసుకుని ఉంటుంది. ఆమె వెనక్కి తిరిగి చూసే ముందు అబ్బా సీరియల్ నిన్న ఇందాక 7 గంటల నుంచి 9 గంటల దాకా ఏది మిస్ అయిందో అని వెనక్కి తిరిగి చూసి ఉంటుంది. అది గుర్తొచ్చిందేమో. బాగా డబ్బులు ఉన్నది కాబట్టి, లగ్జరీగా బతుకుతుంది కాబట్టి, అబ్బా నా నగలంతా వెనకాలు ఉండిపోయినాయి, బీరవాళ్ళు నా పట్టు చీరలన్నీ వెనకాలు ఉండిపోయినాయి, అవి ఎవడు కట్టుకుంటాడో అని వెనక్కి తిరిగిందేమో అనుకుందాం. మాట ఆడవాళ్ళకి అయ్యే ఉంటాయి, అంతకంటే ఉంటాయి. ఆడవాళ్ళు విలాసవంతంగా ఉండటం అని కోరుకునేది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన నగ, నట్ర, సరదాగా తిరగడానికి కావలసినటువంటి. మగవాడు ఘనత కోరుకుంటాడు. మగవాడి ఘనత ఎలా ఉంటుందని, నేను గొప్పగా ఉండాలి, ఎవరన్నా చూస్తే ఫలానా ఆయన అబ్బా ఆయనకేమి కోటేశ్వరుడు అనాలా, ఆయన అంతటోడు అనాలా, ఆయన ఇంతటోడు అనాలని మగవాడు కోరుకుంటాడు. ఆడవాళ్ళు అవి కోరుకోరు. పక్క వాళ్ళు ఎదుటోళ్ళు పోల్చుకుంటారు. ఆమెకి ఎన్ని కేజీల బంగారం ఉంది, నాకెంత ఉంది, ఆమెకి ఎన్ని పట్టు చీరలు ఉన్నాయి, నాకెంత ఉన్నాయి, ఆమె వీళ్ళకి ఎంతకంటే ఏం లెక్కర్ ఉండదు. ఆమె వాటినే జ్ఞాపకం చేసుకుంటూ పాపం ఎరికి తిరిగి ఆ లోకంలో ఉన్న ఇచ్చ చావాలి. అప్పుడే మన పేర్లు కూడా నీతిమంతురాలు ఫలానామని రాయబడతాయి. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధికి మనం నడుస్తున్నప్పుడు, దేవుని మాటలను మనం నెమరేస్తున్నప్పుడు, దేవుని ఉద్దేశాన్ని కూడా మనం ఎరిగిన వారంగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏమైంది, ఆయన మనల్ని ఎలా ఉండమని కోరుకుంటున్నాడు, ఏ ఉద్దేశాలు మనలో ఉన్నాయనే సంగతిని మనం ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. అవి జ్ఞాపకానికి రావు. ఇవన్నీ ఈరోజు సమాజంలో గమనిస్తే ఎలా ఉందంటే, పండగ కేవలం పండగ రోజు విశ్వాసులాగానే. చూడండి, లూకాసు 17వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూడండి. లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు త్రినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని కందకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. మంచి అవకాశం ఇచ్చాడు అక్కడ. ఆ వేగిరి వారిని పంపించినట్టుగా దేవదూతలను పంపించాడు. అబ్బాయి ఇదిగో ఎల్లు సొదొమ ప్రజల్లో భక్తి జీవితం కలిగే వారిని ఎన్నిక చేయి, అవిశ్వాసులు ఎవరో చూడు, వారికి ముందుగా విషయం తెలియచేయి అన్నప్పుడు దేవుడు లోతుని ఎన్నిక చేసుకున్నాడు. నోవాహుకి ఇచ్చినట్టుగా తన కుటుంబానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నోవాహు కుటుంబం క్షేమం వెళ్ళిపోయిందా లేదా? దేన్ని బట్టి? దేవుని మాటకు విధేయత చూపించాడు కాబట్టి. లోతు కూడా చూపించాడండి. ఇక్కడ మగవాళ్ళు ఎక్కడ దాదాపు నాకు మైనస్లు కనపడట్లే, ఆడవాట మాటలిని చెడిపోయిన మగవాళ్ళే కనపడుతున్నారు.
ఏమండి ఆది కాలం నుంచి మొదలుపెట్టి చదువుకుంటారండి. మగవాళ్ళ మాట్లాడి చెడిపోయిన అటువంటి మగవాళ్ళు ఎవరు ఉన్నారేమో? ఏ స్త్రీ అయినా ఉందేమో? ఉందా? జ్ఞాపకం చేసుకొని చెప్పండి, నాకు గుర్తు రావట్లే. ఆడవాళ్ళ మాటలని చెడిపోయిన పురుషులు ఉన్నారు, కానీ మగవాళ్ళ మాటలని చెడిపోయిన స్త్రీలు ఎవరు లేరు. కారణం ఏంటంటే స్త్రీలకి అవిధేయత ఎక్కువ, అనుమానం ఎక్కువ, అపనమ్మకం ఎక్కువ. నమ్మినట్టే ఉంటారు, పైకి నమ్మరు కదూ. ఆమె వాళ్ళ అల్లుల్లాగా వాళ్ళ కూతురులాగా ఉండకూడదు. దాన్నే ఏమో ఆయన ఏమనుకుంటాడో అని ఇట్ట అనుకుంటా వెనకాల వచ్చి టిక్కునడు తిరిగా. ఈరోజు మన ఆత్మీయ స్థితులు అంతే ఉన్నాయి. ఆయన ఏమనుకుంటాడో అని ఆయన వెనకాల ఊరకట్ట. ప్రార్థన పోకపోతే ఆ ఎక్కపోయింది కదా, నేను బాగపోతే మా ఆయన ఏమనుకుంటాడో కదూ. అవిశ్వాసము. విశ్వాసములో మనం ఎలా ఉన్నామంటే ఏదో ఉన్నట్టుగా కనపడుతున్నాం అంతే. నా ప్రియ దేవుని సంగమా, మన యొక్క అవిధేయత ఏంటంటే దేవుని మాట కంటే మనము లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తాము. కాబట్టి లోకాన్ని ఎక్కువగా ప్రేమించడం వల్లనే మరి దేవుడు మన జీవితాల్లో మరి లోతు నీతివంతుడైనప్పటికీ భార్య ఏమైపోయింది? తన సొంత నిర్ణయం వల్ల నాశనమైపోయింది. భర్త మాటకు లోబడలేదు, దేవుని మాటకు లోబడలేదు. ఏమైపోయింది? సొంత నిర్ణయం తీసుకుంది. దేవుడు మాట చెప్పాడు, భర్త చెప్పాడు, కానీ ఏమాత్రము దేవుని మాటకు విధేయత చూపలేదు, భర్త మాటకు విధేయత చూపలేదు. కనుక ఏమైంది? నాశనం అయిపోయింది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మన స్థితులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా ఉంటున్నాము, మన ఆత్మీయ స్థితి ఏంటి? పేరుకు మాత్రమే వెంబడించడం కాదు, విశ్వాసములో మరి అంటుకట్టబడిన అనుభవంలో మనం ఉండాలి. లోకము కొరకు, మనుషుల కొరకు, ప్రజల కొరకు కాదు, కానీ దేవునితో అంటుకట్టబడిన అనుభవంలో ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే నిజముగా మనము దేవుని పిల్లలుగా, మరి ఒక చరిత్ర కలిగినటువంటి స్త్రీలుగా. ఒక మాటలో చెప్పాలంటే ఒక హిస్టారికల్ కంటెస్ట్ ఏంటంటే లోతు భార్యను గురించి కూడా రాయటమే. ఇది కూడా ఒక హిస్టరీనే, ఇది కూడా మనకు ఒక మార్గమే. కానీ తెలియజేసింది దేని కొరకంటే ఆమె అలా ఉంది, మీరు ఉండొద్దు అని. పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయాన్ని ఒక హిస్టరీగా, ఒక కంటెస్ట్గా తీసుకొచ్చి చూపించారంటే దాని అర్థం ఏంటంటే అలా మీరు ఉండకూడదు, ఆమె ఉన్నట్లు మీరు ఉండకూడదు, ఆయన ఎలా ఉన్నాడో అనుసరించండి అని ఒక మనకి ఒక మాదిరి. ఆ మాదిరిని మనం కలిగి ఉండాలి తప్ప ఎన్నిట్లో మాదిరి ఉంటాము కాదు. ఏమండి, మనకు మాదిరి ఎన్ని ఉన్నాయో, ఎన్ని విషయాల్లో మన మాదిరి కలిగి ఉంటామో, ఒక ఈ విషయాలు తప్ప కదా. మరి ఆ రీతిగా మనం ఉండకుండా దేవుణ్ణి వెంబడించేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యంలో ఒక చక్కని మాట ఉంటుంది, చదివి ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం. ఎస్, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. మనము వెనుకున్నవి మరిచిపోవాలి. లోతు భార్య ఏం చేసింది? వెనుకున్నవి మరిచిపోలేక ముందుకెళ్ళలేకపోయింది. ఏమ్మా, అవునా? వెనుకున్నవి విడిచిపెట్టలేకపోయింది, వెనుకున్న జీవితాన్ని మర్చిపోలేకపోయింది, వెనుకున్న అనుభవాలను, వెనుకున్న కోరికలను, వెనుకున్న ఇచ్చలను వదిలిపెట్టక
ముందుకు కొనసాగలేకపోయింది. ఈరోజు పిలుపు భక్తుడు అంటున్నాడు, అందుకే మనము మనకున్నటువంటి వెనకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని మనం ఏం చేయాలి? గురి యొద్దకు పరిగెత్తే విధంగా ఉండాలి. గురి యొద్దకు పరిగెత్తే అనుభవం లేకపోతే మరి లోతు భార్యలాగా ఏమవుతారు? ఉక్కు స్తంభాలు అయిపోతారు. గురి ఉంటుంది. దేవుడు మనకు ఒక గురి ఇచ్చాడు, ఒక లక్ష్యం ఇచ్చాడు. కీర్తన పాడుకున్నా కదా, లంగరేసినావా నా నావు. దేవుడు మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు, ఒక నిర్దేశతనిచ్చాడు. దాన్ని ఎప్పుడైతే మనము దాటిపోతామో మన జీవితాలు కూడా ఈ ఉప్పు స్తంభాల వల్ల అయిపోతాయి. ఈరోజు మన ఆత్మీయ స్థితిని మనం పరిశీలించుకోలేకపోతే మనము కూడా ఆ స్థితిలోనే ఉంటాం. అందుకొరకే దేవుడు చక్కగా మనకు సెలవిస్తున్నాడు. చివరికి ఒక మాట చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వాక్యాన్ని చూసి ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము కానీ ఆత్మను రక్షించుకోటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. స్తోత్రం. ప్రియులారా, గమనిస్తే మనము నశించుటకు వెనుకతీ వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసమును కలిగిన వారమై ఉన్నాము. స్తోత్రం. ఇది ప్రాముఖ్యం. మనం నశించిన పర్వాలేదు, ఎందుకంటే ఈ శరీరాలు ఎలాగైనా నశించిపోతాయి, దీనివల్ల పెద్ద నష్టం ఏమి రాదు. కానీ ఆత్మ నశించకూడదు. శరీరము కులినను కృంగినను మరి ఏమైనాను పర్వాలేదు, కానీ ఆత్మ నశించకూడదు. మనకు జవాబు చెప్పేది ఆత్మ, దేవునితో మాట్లాడేది ఆత్మ, దేవుడు మనతో మాట్లాడేది ఆత్మ ద్వారా. ఆత్మకు కావలసినటువంటి రక్షణనివ్వాలి. అట్టి కృపలో అవిధేయతల నుంచి తప్పించి దేవుడు నూతన విధానంలోనికి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థనలోకి భావించుదాం. తలలోంచి మోకరించుదాం. ప్రార్థన. అందరూ తల నుంచి మోకరించి 2 నిమిషాల పాటు, అయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా వెనుకున్నన్నిటినీ మరిచి మేము ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి అయ్యా. లోతు భార్య తండ్రి తను కలిగినటువంటి ఆ యొక్క సర్వ సంపదలను తను అనుభవించినటువంటి నాయన సుఖ సంతోషాలను విడవలేక బిడ్డలతోనూ ఆర్థికంగాను తన కలిగినటువంటి సంపదలను జ్ఞాపకం చేసుకుంటూ వెనుకున్న వాటిని చూసి ముందున్నటువంటి పరుగు పద్దెములో ముందుకు చేరలేకపోయింది నాయన. ఈరోజు మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రభువా, మేము కూడా తండ్రి మా వెనుకున్నటువంటి పాత రోత జీవితాలను విడిచి నూతనముగా నీతో అంటుకట్టబడిన వారిమై నూతనముగా నీలో నివసించి నూతన జన్మలో మేము ఉండటానికి కృపను దయచేయండి అయ్యా. ఈ వాక్యం ద్వారా తండ్రి నూతనముగా జీవించే తీర్మానాన్ని నీ బిడ్డలకు దయచేయమని నాయన, లోతు కలిగినటువంటి నీతిమంతుడైనటువంటి కృపలో నీ బిడ్డలను నడిపించండి. అవిశ్వాసములో బ్రతికినటువంటి లోతు భార్య వలె ఇదిత్ వలె కాక నాయన నీకు ఇష్టరాలైన బిడ్డల వలె నీ ఆజ్ఞలకు నీ కట్టడలకు లోబడి నడిచేటువంటి బిడ్డల వలె ఉంటే కృపనిమ్మని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనవులను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృపా కాపుదల చేరువచ్చిన సంఘమునకు సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించును గాక.